ఎవరు కావాలి? ఇలా కూర్చుని మాట్లాడదామా? చెప్పండి. అరే రే 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 రే, కళ్ళ ఇవి? కళ్ళే ఎంత అందంగా ఉన్నాయి. వాటికి కొంచెం ఐటెక్స్ పూసారంటే చేప కళ్ళులా ఉంటాయి. ఈ చిన్న పెదవులకు ఎరుపు రంగు లిప్స్టిక్ పూస్తే అయ్యో. నడుమా ఇంద్రధనుస్స. నడుముకు పైనే తృప్తిగా లేదు. అక్కడ మాత్రం ఫారెన్ బ్రా వేస్తే టాప్గా ఉంటుందమ్మా. ఆడపిల్లల్ని వర్ణించడానికి ఇలా ఎంతమంది బయలుదేరారా? అయ్యయ్యో, నేను వ్యాపారం కోసం వచ్చాను సార్. ఏమిట్రా వ్యాపారం? ఇదే సార్. చెప్పిందంతా నిజమే. ఇవన్నీ బ్రతుకుతున్నా. ఇది ఆడవాళ్ళు చేసే పని కదయ్యా. నిజమే సార్. నా పెళ్ళం ఇంతకాలం చేస్తూ ఉండేది. వ్యాపారానికి వెళ్తే ఆవిడికే రేటు మాట్లాడుతున్నానని వదిలేసింది. ఆమెను కాపాడడానికి మా బ్రతుకు తెరువుకి నేను తిరుగుతున్నా. సారీ, అపార్థం చేసుకున్నాను. కొట్టినా పర్వాలేదు సార్. ఏదైనా కొంటే చాలు. కొంటానయ్యా. ఈ పౌడర్ తిని ఎంతయ్యా? అయ్యయ్యో, కుక్క కుక్క. ఎవడ్రా నువ్వు? సత్రంలోకి వచ్చినట్టు వచ్చేసావు. కుక్క. అందే కుక్క నీ చెమలో వచ్చేస్తా. అది కాదండి, కుక్క ఉందని తెలియక మీ ఇంట్లోకి వచ్చాను. అది తరివింది, ఇక్కడ దూరాను. ఏమున్నాయి బ్యాగులో? అమ్మే సామాన్లండి. ఏరా, సామాన్లు బ్యాగులో ఉన్నాయా, బాత్రూమ్ లో పెట్టావా? అయ్యో, ఇందులోనే. నా మాట విను. కళ్ళు మూసి తెరిచేలోగా నువ్వు వెళ్ళిపోవాలి. లేదా మరో పర్యాయం కట్టి ఉన్న కుక్కని నీ మీద వదిలి పెడతా చెప్తున్నా. కుక్కలా మీరున్నారుగా. కోప్పడకండి. ఆడవాళ్ళు స్నానం చేసేప్పుడు గడి చేసుకోమని చెప్పండి. లేదా కుక్కలు నా జాగ్రత్త అని బోర్డైనా పెట్టండి. పెట్టకపోతే మీరు నిల్చోండి. ఇవాళ ఎలా ఉంది? మామూలే. నేను రోజు ఇలాగ అడుగుతున్నాను, మీరు రోజు ఇదే చెప్తున్నారు. నన్నేం చేయమంటావు గీత? 50 కాసుల నగలు, 40 ఎకరాల ఆస్తి, పెంచి పెద్ద చేసిన నన్ను అన్నీ వదిలేసుకుని ఈ అడుగు తినేవాడితో ఊరేగుతానంటున్నావే, ఏమిటే నీ ధీమా? లవ్ చేసే రోజుల్లో మేడల్లో పెడతాను, మిద్దెల్లో పెడతాను అని అందరి మగాళ్ళు అలాగే చెబుతారు. పోయి అనుభవించి చూడు, కడుపు మాడిపోతుంది. అప్పుడే నా మాట విలువ నీకు తెలుస్తుంది. ఏమే, కట్టుబట్టలతోటే వాడితోటి పెడతానంటున్నావా? ఎరా, పెళ్ళానికి చేరుకునిచ్చే యోగ్యత ఉందా? ఆ మాట మీకెందుకు? కావాలంటే అదే విప్పేసి ఇమ్మంటాను. గీత, నువ్వేం దిగులు పడకు. అప్పు చేసో అవస్థలు పడో, 2 రోజుల్లో నీకు చీర పట్టుకొస్తాను. గీత డార్లింగ్, నేను తెచ్చిన ఇడ్లీలు కొంచెం తినమ్మా. గీత, ఇవాళ నీ బర్త్డే. మీ ఇంటికి స్వయంగా వచ్చి ఎంతో మంది ఎన్నో ప్రెజెంట్స్ ఇచ్చుంటారు. కానీ నేను రాలేకపోయాను. అవన్నీ వదులుకుని మీరేమిస్తారా అని లేడిలా పరిగెత్తుకొచ్చాను. నేనేమిచ్చినా నువ్వు తీసుకుంటావా? కళ్ళు మూసుకో. విజయ్, ఏం ఆలోచిస్తున్నారు? గీత, నువ్వు కలవారి బిడ్డవి. నీతో తృప్తిగా ఎలా కాపురం చేయడం అని ఆలోచిస్తుంటే నాకు భయంగా ఉంది. ఎందుకండి? కోరికలతో అల్లాడే పిల్లనా నేను? వస్తులున్నా సరే నీతో సంతోషంగా కాపురం చేయగలను.
భోజనం చేద్దామా? Come on, let's go. దీనికి 25,000 రూపాయలు ఖర్చు అవుతుంది. వెంటనే నువ్వు డబ్బుతో రాకపోతే నన్ను ప్రాణాలతో చూడలేవు. నువ్వు డబ్బుతో రాకపోతే నన్ను ప్రాణాలతో లెటర్ చదివారా సార్? శంకర్, నా పాలసీ నీకు తెలుసు కదూ. కష్టించేవాడికి కరెక్ట్ గా కూలి గిరాటేస్తాను, కానీ అడ్వాన్స్ నయా పైసా ఇవ్వను. బాబు గారు, ఇంకో 2 రోజుల్లోగా నా చేతికి 25,000 రూపాయలు ఇవ్వనట్లయితే నేను బ్రతికుంటే ప్రయోజనం లేదు. కావాలంటే 1 మంత్ అడ్వాన్స్ తీసుకో. అదైనా 10-15 ఏళ్ల బట్టి విశ్వాసంగా పనిచేస్తున్న మనిషివని. పని కాదండి. ఇంతకు మించి ఇవ్వడానికి నా వల్ల కాదు. ఇష్టం ఉంటే ఉండు, లేదంటే ఓ చిన్న ఉత్తరం ముక్క రాసి ఇచ్చేసి పో. ఎందుకు పో. డాడీ, డాడీ, నాకు 10,000 రూపాయలు అర్జెంటుగా కావాలి. 10,000 ఏంటి, 50,000 రూపాయలు ఇస్తాను, తీసుకో. థ్యాంక్ యూ. వెళ్ళకూడదా? దేనికమ్మా డబ్బు? ఏం లేదు, ఒక చిన్న యాక్సిడెంట్ అయిపోయింది, ఒకడు కాలిపోయింది, డబ్బు ఇవ్వమంటున్నాడు. ఏమిటి, నువ్వెప్పుడు డబ్బు డబ్బు అంటూ డబ్బు జపం చేస్తుంటావు? పోయిన మాసం కూడా హోటల్ స్వర్గంలో హిప్పీ గారందరికీ ట్రిక్కులు కొనిచ్చావు, చెట్లకు నీళ్లు పోసినట్టు. ఆ హోటల్ మేనేజర్ నా దగ్గరకు వచ్చి 5,000 రూపాయలకు బిల్లు చూపించాడు. అవును, నా ఫ్రెండ్స్ అందరూ వచ్చారు, వాళ్ళకి సరదాగా ఒక పార్టీ ఇచ్చారు. దానికి ఏమైంది ఇప్పుడు? నా డబ్బంతా పోయింది. ఈ బాటలో పోతే మన ఆస్తి ఏమవుతుంది? అరవకు. ఆ డబ్బు మీద ఉన్నటువంటి మోస్తరేగా 2వ పెళ్ళంగా వచ్చావు. దాన్నే అనుకు నువ్వు. అది నా స్వప్న సుందరి. డబ్బు ఇవ్వండి అయితే. గౌరవంగా నడుచుకో, ఇస్తాను. అది వదిలేసి అడ్డమైన వాళ్ళతో క్లబ్బులు పార్టీలు అంటూ తిరుగుతున్నావు. తాగేసి నడురులో పిచ్చి గంతులు వేస్తున్నావు. అరుస్తూ పాట ఒకటి. అయ్యో, పరువు పోతోంది. నా పరువు కంటే మీకు డబ్బే కదా చాలా ముఖ్యం. గౌరవంగా జీవించాలనుకున్నా నేను ఇలా కావడానికి మీ స్వార్థమే కదా కారణం. డాడీ, కాలు విరిగిన వాడికి వెంటనే 10,000 రూపాయలు ఇవ్వాలి, లేదంటే వాడు సూట్ వేస్తాడు. వాడు సూట్ వేసినా సరే, కోట్ వేసినా సరే, నేను నోట్లు మాత్రం దిగను. జోకు లేదు. డబ్బుకి ఎక్కడ పోను నేను? ఎవరినైనా కూనీ చేయి, లేదా లూటీ చేయి. శంకర్, నాకు 15,000 రూపాయలు కావాలి. ఎక్కడైనా లోన్ తెచ్చి పెడదు. చాలా బాగుందమ్మా. డబ్బు కోసమనే నేను అల్లాడుతున్నాను. మీ ఫాదర్ కాళ్ళు కూడా పట్టుకున్నాను. డబ్బు మాత్రం అడగద్దు బాబు అని ఆయన నా కాళ్ళు పట్టుకున్నారు. రేపట్లోగా డబ్బు అందకపోతే నాకు పిచ్చి పడుతుంది శంకర్. అవును, మీ ఫాదర్ డబ్బు అడిగేవా? ఏమన్నారు? ఎక్కడికైనా పోయి లూటీ చేయమన్నారు. ఐడియా. నాకు డబ్బు కావాలి. ప్లాన్ వేద్దామా? నువ్వేం వేసినా సరే నాకు డబ్బు మాత్రం సర్దు. ఓకే, లెట్ స్టార్ట్ ద గేమ్.
ఏం సార్ లోపలికి మగాళ్ళు పోవచ్చా? మగాడు అనుకుంటే పోవచ్చు. ఏ అల్లుడు నీకు తృప్తే కదా? అయ్యయ్యో ఇంకో మగాడు. అరే పోవయా. నువ్వు పోయా. రా బాబు, ఏం కావాలి? వ్యాపారానికి వచ్చాను. కొత్త సరుకా? ఇప్పుడే ఆరంభించాను. మంచి బోణి చేయాల్సిందే. అయ్యయ్యో పిల్లలు. చూసుకో బాబు. అయ్యి బాగా గిడసగా ఉంది. ఏమండి ముందే అమ్మాయితో మొదలెడతాను. రంభా, లోపలికి తీసుకుపోయి అయ్యగారికి సంతృప్తి కలిగేట్టు చూడమ్మా. రండి. ఉండండి సామాన్ తీసుకొస్తాను. రండి రండి. ఏమిటి గదంతా చీకటిగా ఉంది? లైట్ వేయండి. ఎందుకు? సరుకు చూసుకోవద్దేమిటి? సరే మీ ఇష్టం. నిల్చుంటే ఎలా? కూర్చోండి. త్వరగా పూర్తి చేసుకుని 4 చోట్లకు పోవాలి. ఆరంభించుతావా? అరే రే 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 కళ్ళా ఇవి? అయ్యయ్యో కళ్ళే. వాటికి కొంచెం ఐటెక్స్ రాస్తే ఈ చీరను చూస్తున్నప్పుడు మనసు ఎలా ఉందో తెలుసా అమ్మా? నడుమ ఇంద్రధనుస్స. నడుముకి పైనే తృప్తిగా లేదు. దానికి ఫారెన్ బ్రా వేస్తే టాప్ గా ఉంటుందమ్మా. అయ్యయ్యో ఏమిటి పుట్టిన పసిబిడ్డ చూస్తున్నట్టుగా ఉంది? దారుకుంటున్నావేంటి? చిల్లర కొట్టించు. నేనే ఒక చిల్లర వ్యాపారిని. ఎరక్కపోయి వచ్చాను, ఇరుక్కుపోయాను. నాకంటే నువ్వే పెద్ద వ్యాపారివి. ఏంటయ్యా ఉపన్యాసాలు ఇస్తున్నావు? ఎంత మోసం! హెల్త్ క్లబ్ ని బోర్డు పెట్టుకుని హెల్త్ చెడగొట్టే క్లబ్ నడుపుతున్నావా? ఉండు నిన్ను పై వాళ్ళకి చెప్పి. ఏయ్ కబుర్లు కట్టేవయ్యా. చీకటి పడితే పై వాళ్ళు ఇక్కడే ఉంటారు, ఉండి చెప్పేసిపో. అయ్యయ్యో అయ్యయ్యో మగాడు. చిచి ముద్దుకుమ్మ. అమ్మడు ఇక్కడున్నారు. అయ్యో ఏం కావాలి సార్? బ్యాగులో ఏమిటి? మేకప్ మెటీరియల్ సార్? అవును సార్. కొంటారా సార్? నీ పేరు విజయ్ కుమార్ కదూ? అరే నా పేరంతా కరెక్ట్ గా తెలుసుకున్నారే. నీ జాతకం అంతా తెలుసుకునే వచ్చా. సార్ తప్పకుండా ఏదో ఒకటి కొనండి సార్. సార్ అమ్మితేనే నా లైఫ్ గడుస్తుంది. నీ లైఫ్ సుఖంగా సాగడానికి ఒక సలహా ఇస్తాను, చేస్తావా? చేస్తాను సార్. ఏం చేయాలి సార్? కారులో ఎక్కువ చెప్తాను. సరే సార్. అయ్యో అయ్యో ఏమైంది? ఈ ఊళ్ళో ఒక్క నిమిషం కూడా ఉండకూడదు. వెంటనే వెళ్ళిపోతాం. ఇదేమిటి? ఏం జరిగింది చెప్పండి. తాకద్దు. నిజాయితీకి ఊళ్ళో స్థానం లేదు. న్యాయానికి సమాధి కట్టేశారు. అమ్మా ఏమైందండి అసలు చెప్పండి. తప్పు చేయమన్నారు, మొండికేశాను. దిబ్బని తబలా వాయించారు. భలే వాయించారులే గీత డార్లింగ్. అమ్మా ఏం తప్పు? విషయం లాగేదాకా మొదలవే. అది మెల్లిగా చెప్తాను. ముందు సైకిల్ అమ్మేసి 2 టికెట్లు తెస్తాను. అంతలోగా 3 ఎంత కట్టేసొచ్చు. విజయ్ ఈ విధంగా పోకండి. సైకిల్ దొంగనుకుని మళ్ళీ పోతారు. వేరే చొక్కా వేసుకుని పోండి. అరే మరి 100 అబ్బో ఇదే ఎక్కువ సార్. ఇంకొంచెం. ఒక్క నయా పైసా కూడా ఇవ్వను. లేదంటే తీసుకుపో. గీత టికెట్లు కొనుక్కొచ్చాను. కట్టావా? అలికిడే లేదేంటి? గీత ఏమైందబ్బా?
గీతా డియా, సార్ నా పెళ్ళం ఎక్కడ సార్? దుర్మార్గులారా, నన్ను వడియాల పిండిలా రుప్పి పారేసి నా పెళ్ళాన్ని ఇక్కడికి ఎత్తుకొచ్చారు. చెప్పినట్టు చేస్తావా? సార్ సార్ నన్ను వదిలేయండి సార్, నేను ఈ ఊరు వదిలేపోతాను. ఓ ఈ ఊరు సరిహద్దు దాటిపోయే ముందు సజావుగా ఏదైనా చేసిపోకూడదు? వేరే మార్గమే లేదా సార్? ఈ పని నువ్వు చేసినట్టయితే నా లక్ష్యం నెరవేరుతుంది, నీకు 20,000 రూపాయలు వస్తాయి. చేస్తావా? ఇప్పుడు మీ గ్రహబలం బాగుంది, అలవు కాని చోట అధికులం అనరాదు. ముందు నా పెళ్ళాన్ని ఒక్కసారి చూడనివ్వరా? చూడనివ్వండి సార్. అతను ఓకే అన్నాడు కదా, వైఫ్ని చూపిద్దామా? అమ్మా, మీ మనసు విశాలమైనదని అంటున్నాను. గీత, దుర్మార్గులారా, ఒంటి మీద చెయ్యి వేస్తేనే కందిపోతుంది అనుకునేవాడిని. అంతటి సుకుమారిని తాళ్లతో బంధించారే, వదిలిపెట్టండి సార్. లక్ష్యాన్ని పూర్తి చేసుకురా, లక్షణంగా పంపిస్తాను. ఏడో గీత, త్వరగా వచ్చి తీసుకుపోతాను. పోలీసులు పట్టుకుంటేనో? వీళ్ళకంటే పోలీసులే నయంలే. అయ్యా, ఇప్పుడు నేనేం చేయాలి? రా చెప్తాను. గీత, వస్తా. ఇదిగో, కరెక్ట్ గా మాట్లాడాలి. కనకదుర్గ, నువ్వే నన్ను కాపాడాలి. హలో, పోలీస్ స్టేషనా? నువ్వు ఈ జన్మలో బాగుపడవు. నోటుకొచ్చినట్టుగా వాగుతావు నాకు తెలుసు, అందుకే రాసుకొచ్చాను. ఇది చూసి చదువు. ఇదిగో పట్టుకో. కరెక్ట్ గా మాట్లాడు. హలో, ఎవరు? రామలింగారెడ్డి గారా? ఎవరయ్యా అది? నా ఇంటికి ఫోన్ చేసి నన్నే ఎవరని అడుగుతున్నది? నేనే కాకా హోటల్ కారాకిల్లి రామలింగారెడ్డినయ్యా. మీ అమ్మాయి మాలను నేను ఎత్తుకొచ్చి కట్టేసి ఉంచాను. శుభవార్తే. ఏంటి? 5 లక్షలు ఇవ్వనట్లయితే ఆ పిల్ల ప్రాణాలతో మీకు కనిపించదు. అయ్యా, తమరెవరు? నేనా? జేమ్స్ బాండ్, 007. అది సినిమా పేరు కదా. ఏమంటావు? నే అడిగింది ఇవ్వమన్నా పోలీసులకు ఫోన్ చేసినా నీ కూతురి డెడ్ బాడీని మీ ఇంటికి పంపిస్తాను. మర్యాదగా డబ్బు రెడీ చేయి. రేపు 4 గంటలకు నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. జాగ్రత్త. ఏమండి, ఏమైంది? అయ్యో, ఎవడో జేమ్స్ బాండ్ గట్ట మన అమ్మాయిని ఎత్తుకుపోయి 5 లక్షల రూపాయలు ఇస్తేనే వదులుతానంటున్నాడే. అంత డబ్బా? ఏమండి, అన్నిట్లో బేరం చేస్తారు కదా, వాటితో బేరం చేయొచ్చుగా. నన్ను అసలు మాట్లాడినిస్తేనా? పోనీ పోలీసులకు ఫోన్ చేద్దామా? అయ్యో, పోలీసులకి చెప్తే మాలం చంపేస్తానని అంటున్నాడే. అయ్యో, ఇప్పుడేం చేద్దామంటారండి? అదేనే నాకు ప్రాబ్లం గా ఉంది. తేల్చి పారేయండి. మీరు డబ్బు ఇవ్వకపోతే వాడు మిమ్మల్ని చంపేస్తాడు. ఏం దారి దేవుడా అని మతిపోయి ఏడుస్తుంటే నువ్వు ఇంకా భయపెడుతున్నావా? భయపడకండి, నేనున్నాను కదా. నీ చేయి పడిందో లేదో నా భయం అంతా మాయమైంది. కొంచెం దగ్గర. అయ్యో వద్దండి, ఇంకొంచెం రాదు. అయ్యో వద్దండి, కొంచెం రాదే. అయ్యో వద్దండి. మాలా, నేను చెప్పేంత వరకు ఇక్కడ నుంచి మీరిద్దరు కాలు బయట పెట్టకూడదు. బీ కేర్ఫుల్. ఓకే. మీకు కావలసినవన్నీ ఇందులో ఉన్నాయి.
టేక్ ఇట్ అండ్ ఎంజాయ్. ఐ జస్ట్ ఎ మినిట్. మీకేదైనా అవసరమైతే ఈ నెంబర్కి ఫోన్ చేయండి. అన్నింటికీ ఎడం చెయ్య వాడుతున్నారే, కుడి చెయ్యి పనిచేయదా? అబ్బా, వజ్రాయుధంలా ఉంది. ఇది ప్రాక్టీస్. అయ్యో, కొడతావా? ఏ మందు అలవాట్లేదా? మంచి పిల్లాడివే. పిల్లాడా? వట్టి కోల అబ్బాయి. అబ్బాయా? కూర్చో కూర్చో. ఇదిగో తాగు తాగు. చప్పున. ఏంటి? ఏంటో మత్తుగా ఉంది. మొదట్లో గమ్మత్తుగానే ఉంటుంది. ఏడుస్తున్నావే? నీకేమైంది? అమృతం మధురం మధురం ఆనందం. దం దం నా పకదం దం దం నీ పకదం అమృతం మధురం మధురం ఆనందం. పరమ 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 తమకం చెలువం పరువం ప్రాణం మోహం సర్వం నీ కోసం. దం దం నా పకదం దం దం నీ పకదం అమృతం మధురం అధరం ఆనందం. పోను పోను మోజు పుడుతుంది రరమల్లె పూల పాన్పు పిలిచింది. పోను పోను మోజు పుడుతుంది రరమల్లె పూల పాన్పు పిలిచింది. వయ్యారి అంత చందం నీకేరా పిలుస్తూ ఉంటే ఇంకా రావేరా. పొలకరి పరువపు కలవరం గడసరి మనసుకి అనుభవం. పొలకరి పరువపు కలవరం గడసరి
ఇది మనసుకి అనుభవం వినోదం విలాసం రాగం తానం ఎదలో మోగే మృదంగం దమ్ దమ్ నాకొక దమ్ 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 నీకొక దమ్ అమృతం మధురం అధరం ఆనందం బిగువిక చూపవా మదనిక కోరిక తీర్చవా మగసిరి బిగువిక చూపవా మదనిక కోరిక తీర్చవా నిమిషం నిమిషం ఎదలో పొంగే వలపై వరదై వసంతం దమ్ దమ్ నాకొక దమ్ 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 నీకొక దమ్ అమృతం మధురం అధరం ఆనందం పరమ 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 చూడమ్మా మన అగ్రిమెంట్ లో ఇవన్నీ ఏం లేవు మర్యాదగా నడుచుకో నిన్ను చూస్తే పాపం అనిపిస్తోంది మరి పడుకుంటావా అయ్యయ్యో నేను అదనలేదు నువ్వెవరినైనా పెళ్లి చేసుకోకూడదు నువ్వు చేసుకుంటావా ఏంటది నా మీదే ఉంది నీ దృష్టి నా పెళ్ళాన్ని నేను లవ్ చేసి పెళ్లి చేసుకున్నా ఇప్పుడు ఆమె నేను లవ్ చేస్తూనే ఉన్నా అటువంటి మనిషికి ద్రోహం చేయొచ్చా అవును నువ్వు ఇలా చెడిపోవడానికి ఏమిటి కారణం ఆ పిచ్చి నవ్వేంటి ఎందుకిలా పతనమైపోయావే అని నన్నెందరో తిట్టారు నువ్వు చెడిపోవడానికి కారణం ఏమిటని నన్నే మగాడు అడగలా చెప్తా నువ్వు ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నావని తెలిసి కనుక్కున్నాను నాకు అప్పుడే తెలిసింది వాడొట్టి బాయ్ అని 3 ఏళ్ల బట్టి ఒకే గాడా తొక్క దొడుక్కుని తిరుగుతున్నట్ట దానికి పాకెట్ కూడా లేదు డబ్బులు ఎక్కడ పెడతాడు మరి వాడికి మనకి ఏ విషయంలోనూ పొత్తు కుదరదు వాడిని మర్చిపో అదంత సులభమైన పని కాదు ఇప్పుడు అవును ఆ ఒక్క వాక్యం బట్టి బట్టి ప్రచారది అంటుంది ఆయన నేను ప్రేమించుకున్నా ప్రేమ నీ పొంత చక్కగా పెళ్ళాడి పిల్లలు పుట్టిన తర్వాత కూడా పెళ్ళామెవరో తెలియదు అంటున్నారు ఒక్కరోజు పరిచయానికే వాడు మొగుడవుతాడా నీకు అయ్యారు ఇప్పుడు తప్పు లేదు ఏంటి నిజం చెప్తున్నా నేను తల్లినయ్యాను తల్లివైతే ఏంటి ఒక లేడీ డాక్టర్ తో మాట్లాడి ఆవిడకి అబార్షన్ చేస్తే పోతుంది ఆవిడికే నీకు ఏమిటి ఆడపిల్ల శీలం అంత తేలి కనిపిస్తుందా మీకు నా దృష్టిలో మాత్రం ఆడదాని శీలం అట్టుపండు తొక్క ఒకటే నా కోరిక తీర్చవా నాన్న నీది తీరని కోరికే నా మాటిని ఆస్తిపాస్తులు అంతస్తే నాకు ముఖ్యం నీకేం మంచి పిల్లలు నాకు తెలుసు మంచి పిల్లలా పో వెంటనే ఒక లేడీ డాక్టర్ తో మీట్ అయ్యి అయ్యయ్యో డబ్బే ఎక్కువ మీ నాన్నకి బిడ్డ మానాభిమానాలే ముఖ్యం అనుకోవలసిన తండ్రి ఈ మాట అన్న తర్వాత కూతురు గతేంటి అవును నిన్ను లవ్ చేశాడే వాడేమయ్యాడు ఎంత అనురాగం ఉన్నా ధనబలానికి అది సమానం కాదని మా నాన్నిచ్చిన డబ్బు తీసుకుని పారిపోయాడు కోరిన మనిషి కోసం జీవించే నీ వంటి ప్రియుడైనా దొరుకుండాలి లేదా బిడ్డల సుఖ సౌఖ్యాలే ముఖ్యం అనుకునే తండ్రి అయినా దొరుకుండాలి నాకే ఒక్కరూ దొరకలేదు చేదు లాంటి బాధల్ని మరవడానికే ఈ విషయాన్ని నేను మింగుతున్నాను
థ్యాంక్ యూ. సార్, ఊరు వాడ అంతా గాలించి పారేశాం, మాలను కనిపెట్టలేకపోయాం. ఏ సార్, పోలీసులు కంప్లైంట్ ఇద్దామా? ఏమండి, పిల్లని కాపాడే దారి చూడండి అంటే వారిని చంపడానికి సలహా ఇస్తున్నారే. అమ్మ నా డార్లింగ్, నా మీద నీకెంత ప్రేమే. దూరంగా నుంచున్నానే, దగ్గరికి రావే. ఎవరయ్యా ఫోన్ అడిగేది? హలో, రామలింగ ఫౌండరే, రామలింగ రెడ్డి. ఏం విషయం? ఇవాళ రాత్రి 7 గంటలకి చేపల చెరువు దగ్గరికి 5 లక్షలు తీసుకురా. నువ్వు క్లాస్ చిల్లరా? వీళ్ళు బట్టి నువ్వు మార్చుకుంటావా? నేను పిచ్చోని అనుకున్నావయ్యా? నా మాల నీ దగ్గర ఉందంటానికి ఆధారం ఏంటయ్యా? ఏమిటి ఆధారమా? మాట్లాడుతున్నా విను. నేనే డాడీ మాలని మాట్లాడుతున్నా. ఇక్కడికి తీసుకొచ్చి ఇబ్బందులు పెడుతున్నాడు. వీళ్ళ దగ్గర నుంచి ఇమీడియట్ గా కాపాడండి డాడీ. అయ్యో, మన అమ్మయ్యనే మాట్లాడేది. నాకేమాత్రం బ్రూసి విద్య తెలుసున్నా, నిన్ను కొట్టో అని కొట్టి. అవునవును, ఇక్కడే కొడతారు. ఇంకెక్కడ కొట్టాలంటావే? వాళ్ళని పట్టు కొట్టండి. అయ్యో, అక్కడ నోరు తెరిస్తే నొక్కేస్తారు కదే. ఇప్పుడు నమ్ముతారా? ఇవాళ రాత్రి సరిగ్గా 7 గంటలకి నేను చెప్పిన చోటగా డబ్బు తీసుకురావాలి. ఆ డబ్బు తేనట్లయితే మీ అమ్మాయి శవాన్ని మీరు చూస్తారు, మీ శవాన్ని మీ అమ్మాయి చూస్తుంది, మీ ఇద్దరి శవాల్ని నేను పాతేస్తాను. ఏమిటండి, ఏమైంది? ముందు ఒక శవము అన్నాడు, తర్వాత 2 శవాలు అన్నాడు. మన ఊళ్ళో శవాల ఎగ్జిబిషన్ స్టార్ట్ చేస్తున్నాడా ఏమిటయ్యా? ఎవరి శవాలన్నాడు? నాదే, నా కుమార్తె నేను. అమ్మయ్యా, నా పేరు చెప్పలేదు కదా. సంతోషపడికే, ఈసారి ఫోన్ చేస్తే నీ సంగతి చెప్తాడు. ఏమిటే భయపడుతున్నావేమిటే? సార్, ఈ భయంకర్ నాకు నదరకూడదు. వెంటనే మనం పోలీసులకు ఫోన్ చేద్దాం. ఏంటయ్యా పోలీస్ అంటూ నేను సావడానికి మార్గం చూపిస్తున్నావా? సార్, నేను మీకు విశ్వాసమైన సేవకుణ్ణి. నా సలహా అయ్యో, అసలే నాకు పిచ్చి పట్టేట్టుంది. నాకేం చెప్పొద్దు. చొక్కా దించుకుని చిందులేస్తాను. పొండయ్యా మహలా. కళ్ళు పట్టుకుపోయాయి. వీడెక్కడ తెచ్చాడు ఏమో. లింగా, రామలింగారెడ్డి, అక్కడే ఆగు. అలా కిందకి పైకి ఆడుతుంది. భూతమా? పెట్టెలో డబ్బుందా? ఉంది. తీసి చూపించు. ఏది? పెట్టని కాస్త వివరంగా తెలిసేది చెప్పు. పెట్టె తెరు. ఏమిటిది? తెరువు దబాయిస్తావు. నేను తెరిస్తే నువ్వు భయపడతావు. మనిషి గుండా ఎంత డబ్బు తీసుకొచ్చాను పెట్టెలు. పెట్టె మూసే. పెట్టక్కడే పెట్టేసి 10 అడుగులు వెనక్కిపో. అదేమిటి? ఒక మనిషికి కావాల్సింది 6 అడుగులే కదా. నాకు 10 కావాలి. సరే, నువ్వు పొడుగా ఉంటావు, నీ ఇష్టం. వెనక్కిపో. సరే, 1 2 3 4 5 6 7 8 9 10. పిచ్చి కుక్క కరిచినట్టు అలా నవ్వుతావెందుకు? వెనక్కి తిరుగు. ఏం చేద్దామని? తిరుగు చెప్తాను. మొంటి ముంటా కొడుకులా ఉన్నాడే. రెడ్డి గారు, పెట్టె తీసుకున్నారా? ఇంకా లేదు రెడ్డి గారు. తీసుకుపో. జేమ్స్ బాండ్ నా 37. నా కూతురు ఎక్కడయ్యా? చిన్నగా మీ ఇంటికెళ్ళు, అక్కడ ఉంటుంది. పరిగెత్తు. ఉండవయ్యా. సార్ 5 లక్షల రూపాయల డబ్బు సార్. వెరీ గుడ్. అవును, మాలేది? అయ్యయ్యో, ఆ అమ్మాయి ఆ బంగ్లాలో ఉంది సార్. అలాంటి పని చేసేవే. ఆవిడ ఇంటికి పోనట్లయితే రామలింగారెడ్డి గారు పోలీసులకు ఫోన్ చేస్తారు.
వెంట పంపించేయి. సరే సార్. పెట్టి గీత, డబ్బు తీసుకొచ్చారా? అయ్యయ్యో మర్చిపోయానే. ఏమిటండి? పట్టుకో. నేను వెళ్ళి ఆ మాలని ముందు వాళ్ళ ఇంటికి పంపించొస్తాను. మనకి 20,000 రూపాయలు చేతికొస్తాయి. అది పట్టుకుని జాలీగా ఉడాయించచ్చు. ఒక మాట, ఆ కేటుగాడు వచ్చి ఇది ఇమ్మంటాడు. పెట్టివాడు చేతికి ఇవ్వకు. జాగ్రత్తగా వెళ్ళండి. హలో, పోలీస్ స్టేషనా? నేనే రామలింగారెడ్డిని మాట్లాడుతున్నా. ఏయ్ ఆగో, మళ్ళా త్వరగా బయలుదేరు. మీ నాన్నగారు 5 లక్షలు ఇచ్చారు. మరి డబ్బేది? శంకర్ దగ్గరికి పోయానా? వాడికి ఇచ్చావా? నేనంత చవట నాయాలనా? నా పెళ్ళం చేతికిచ్చాను. సర్లే, నువ్వు త్వరగా బయలుదేరు. నువ్వు వెంటనే ఇంటికి పోనట్లయితే మీ నాన్నగారు పోలీసు కంప్లైంట్ ఇస్తాట. ఇచ్చారు, వచ్చాం. నువ్వేనా మాల? మిస్టర్ రామలింగారెడ్డి గారి కుమార్తెవా? ఏ మిస్టర్, నీ పేరేమిటి? విజయ్. నువ్వేనా ఈ అమ్మాయిని ఎత్తుకొచ్చింది? అది మా సొంత విషయం. ఓ చిన్న నాటకం ఆడుతున్నాం. ఏదిరా సొంత విషయం? చేతిలో ఏంట్రా? ఏం లేదు సార్. ఇవ్వరా, ఇవ్వు. ఏయ్, వీడిని జీపులో ఎక్కించండి. ఏ 407. ఎస్ సార్. ఈ అమ్మాయిని రామలింగారెడ్డి గారి ఇంట్లో అప్పగించు. సార్ సార్ సార్, నేను ఎలాంటి తప్పని చేయలేదు సార్. ఎక్కడ వాళ్ళ ఐడియా సార్? ఎక్కడ జీపు? గీత, గీత నన్ను కాపాడు. సార్ 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 సార్, వదిలేదు సార్. సార్ వదిలేదు సార్. సార్ పెట్టిచ్చేసేయ్, లేదా షూట్ చేస్తాను. పెట్టిస్తావా లేదా? ఏయ్ ఆగు, కాల్చి పారేస్తాను. విజయ్!
నేరం ఆరోపించబడిన విజయ్ కుమార్ అనే వ్యక్తి రామలింగారెడ్డి గారి కూతురు మాలను దురుద్దేశంతో అపహరించుకుపోయాడని, అందుకు అడ్డుపడిన తన భార్యను కాల్చి చంపాడని సరైన సాక్ష్యాధారాలతో నిరూపించబడినందువల్ల అతనికి ఇండియన్ పీనల్ కోడ్ 367, 304 సెక్షన్ల ప్రకారం 8 ఏళ్లు కఠిన కారాగార శిక్ష విధించడమైనది. ఒక్క గ్లాస్ నన్ను చంపగరా గురు 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 ఒక్క గ్లాస్ వేసుకుంటాను గురు 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 డబ్బులు లేవరా నా దగ్గర నా దగ్గర లేవు డబ్బులు లేవరా గురు వదలరా డబ్బులు లేవంటే నమ్మవేంట్రా ఏమా వెళ్ళబోతువా నువ్వు పిల్లాడికి ఏమైందిరా ఇదిరా అయ్యో ప్రాణం పోయినట్టుందిరా అయ్యో ఇప్పుడు ఏమిటి దారి మనిషి చచ్చిపోయాడు పోలీసు వస్తే మీరు జైలుకి వెళ్ళాలి అయ్యయ్యో ఆ అవిటి దానికి ఒకే పిల్లాడు చంపేశావే అరే అరవకరా పిల్ల మంచి పిల్లలా ఉంది ఏదైనా ఉంటే ఇచ్చిపోండి ఎంత ఇవ్వాలి ఎంత ఒక 1000 రూపాయలు ఇస్తే చాలు అంత లేదండి లేకపోతే పోలీస్ స్టేషన్ పోవాల్సిందే అయ్యో ప్లీజ్ ఉషా నీ దగ్గర ఎంత డబ్బుందో చూడు నా దగ్గర 200 రూపాయలే ఉన్నాయి మా దగ్గర మొత్తం 300 ఉన్నాయి ఇవి తీసుకొని మమ్మల్ని వదిలేయండి ప్లీజ్ తీసుకోండి మొహం చూస్తే ఫోన్లే పాపం అనిపిస్తోంది సరే ఇవ్వండి వాట్ బ్రదర్ ఇలా ఎంతమంది ఊళ్ళ మీద తిరుగుతున్నారు తాగడానికి ఈ పనులా అయ్యో ఉపకారం చేశారు పర్వాలేదు మీరే ఉంచుకోండి నేను ముష్టివాణ్ణి కాను మీ దగ్గర ఉంచుకోండి సార్ ఇంత పెద్ద హెల్ప్ చేసి ఊరికే పోతున్నారే ఇంకేం చేయమంటారు వస్తా ఎవరి సోగ్గాడు సినిమా హీరోలా వచ్చాడు సినిమాలో చెప్పినట్టే డైలాగ్స్ అప్పగించేసి వెళ్ళాడు నువ్వేమిటే సినిమా హీరోయిన్ లాగా హీరోనే చూస్తూ ఉండిపోయా ఒకటి ఓయా ఎస్టేట్ సూపరింట్ రా నమస్కారం గురే నమస్కారం గురు చూడలేదు గురు నువ్వు ఈ ఊరికి కొత్త
బాస్, ఏమిటి? వీడు మర్యాద లేకుండా ప్రవర్తించాడు. నీ దగ్గర మర్యాద నేర్చుకుంటాడని తీసుకొచ్చా. ఎస్టేట్ సూపరింటెండెంట్ నువ్వు నీ దగ్గరే మర్యాద లేకుండా ప్రవర్తించాడా? ఎవరు నువ్వు? ఎవరో తెలియలే. నువ్వు చెప్తేనే తెలుస్తుంది. అవును, ఎవరు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఒక హంతకుడి కోసం. ఓ, దానికి ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఉన్న చోట వెతికితేనే కనిపిస్తాడు. అలాగా? నీ మొహం చూస్తుంటే నాకు అయ్యో పాపం అనిపిస్తోంది. చెయ్యవలసిందంతా చేసి పెద్ద మనిషి పొగరు చూసారా? అందుకని కొడతావా? ఏమిటి ఇక్కడ గలాట? ఈ కుర్రాడు కొత్తగా వచ్చినట్టున్నాడు. మన మాధవుణ్ణి. అన్నయ్య, ఈయనే నన్ను రౌడీల దగ్గర నుంచి కాపాడింది. ఓ, ఈ మనిషా? డాడీ, నేను మీతో అన్నానే ఈయన గురించే. ఓ, ఇతనేనమ్మా. మెనీ మెనీ థ్యాంక్స్ బాబు, సమయానికి వచ్చి హెల్ప్ చేశావు. ఎస్ఆర్కే, వీరికి ఏదైనా ప్రెజెంట్ ఇచ్చి పంపండి. ఓ షూర్. అయ్యా, మీరు నాకేదైనా సహాయం చేయాలనుకుంటే నాకు పనిపించండి. కొంతకాలం నేను ఈ ఊళ్ళో ఉండాలి. నీకు ఉద్యోగం కావాలి అంతే కదా? ఓకే, నువ్వేం చదువుకున్నావు? బిఏ. వెరీ గుడ్. మాధవ, సార్ ఆఫీస్ లోనే వీరికి ఒక పని. Yes, sir. ఎస్ఆర్కే సార్, నా అకౌంటెంట్ ఊరికి పోయి ఇంకా రానేలేదు. వీరిని మా ఇంట్లో ఉంచుకుంటాను. చేయండి సార్. మాధవ సార్. వీరిని నా బంగ్లాకి వెంట పెట్టుకురా. సరే సార్. చంపేస్తా రాష్ట్రం. అరే చిప్పారా. ఏరా, ఇప్పటిదాకా నిద్రవుతున్నావా? అవును బాస్, మీ రూలో ఏదో చప్పుడైంది. ఉలిక్కి పడి లేచాను. కిటికీ నుంచి ఎవరో దూకి వెళ్ళారు. ఎవరు సార్? వచ్చిన వాడిని వదిలేసి నన్ను అడుగుతున్నావా? పోలీసులు రిపోర్ట్ చేయమంటారా? అక్కర్లేదు, వాడెవరైంది నేనే కనిపెడతాను. నువ్వు వెళ్ళి నిండా కప్పుకొని నిద్ర. సరే బాస్. అయ్యో రే రవి, ఏమిట్రా ఇది? రే రే రవి, ఏమిట్రా? అయ్యో ఆస్తి కావాలంటారా? గొంతు పిసుకుతావేరా? అయ్యో రే రవి, నా పిస్తోల్ తన్ని పగల కొడుతున్నావు ఏమిట్రా?
ఎక్కడ వాడు? ఎవరు? నన్ను హత్య చేయాలని వచ్చిన హంతకుడు. రే ఫూల్! హంతకుడు లేదు, చాంతాడు లేదు, పిచ్చి మొత్తని. జేమ్స్ బాండ్ అన్న. ఎవరు రాలేదా? రే నీ పరిశోధన అంతా పుస్తకాలతో ఆపుకో, నా పిస్తోల్తో ఆటలాడుకో. డామేజ్, నా కెపాసిటీ ఏమిటనేది మీకెవ్వరికి తెలీదు. ఏమంటే మీ కెపాసిటీ అంతే కదా? అవునవును, నువ్వు పుట్టినప్పుడే నేను తెలుసుకున్నాను రా నా కెపాసిటీ ఇంతకంటే లేదని. కొట్టనట్టునా అడ్డగాడిదని. మిస్టర్ విజయ్, కొత్తగా వచ్చినా నీ పేరు ఎలా కనిపెట్టాననుకుంటున్నావా? నువ్వెప్పుడొచ్చావు, ఎందుకు వచ్చావో నాకంతా తెలుసు. కాలికేమిటి గాయం? అది నడిచేప్పుడు కాలు జారింది. ఈ గాయం అవడానికి కారణం ఏమిటో, దెబ్బ ఎప్పుడు తగిలిందో నాకు తెలుసు, చెప్పనా? స్లిప్ అవడం వల్ల అయింది బాబు గారు. ఇది కరెక్ట్ కాదు. One, two, one, two, one, two. ఏ ఆగవే? ఏమిటే ఆలోచన? ఆడవా? అయ్యో అయ్యో అయ్యయ్యో. రా. 1, 2. అయ్యో ఏమిటి? ఆ రోజు నీకు సహాయం చేశారు, ఈ రోజు నిన్ను కాపాడారు, రెప్ప వేయకుండా ఆయన్నే చూస్తున్నావు. ఏమిటే కదా? ఆ రోజు నాకు చేసిన సహాయానికి చాలా థ్యాంక్స్. దానికేం లేదు. ఇంట్లో ఎవరెవరు ఉన్నారు? నేను మా అన్నయ్యనండి. ఇంతకు ముందు ఎక్కడ ఉండేవారు? సింగపూర్లో. అక్కడనే బిజినెస్ చేస్తూ ఉండేవాడు. ఇక్కడికి వచ్చి 4 ఏళ్ళయింది. ఇంతకు మించి ఇంకేం కావాలి? ఇక పైన నీకు కావాల్సింది మాత్రం అడుగు. సరే సార్. షీలా, నీ ఫ్రెండ్ ఇంటికి పోవాలన్నావు కదా, పోలా? వెళ్తున్నా. సార్, అన్నిటికీ ఎడం చేయి వాడుతున్నారే, కుడి చేయి పనిచేయదా? వజ్రాయుధంలా ఉంది. ఇది ప్రాక్టీస్.
ఫోటో ఎవరిది? నా వైఫ్. ఓ, ఇంత అందమైన భార్యను వదిలిపెట్టి ఒంటరిగా ఉన్నావా? ఆవిడ్ని కూడా ఇక్కడ తీసుకురావచ్చు కదా. ఒక చండాలుడు ఆమెను చంపేశాడు. నువ్వు మహా దురదృష్టవంతుడు. దాన్ని చంపింది కాక సానుభూతి చూపిస్తున్నావా? ఏమిటి దాని అర్థం? నాకంటే నీకే ఎక్కువ తెలుసు. గెట్ అవుట్. రహస్యం తెలిసిందనా? ఐ సే గెట్ అవుట్. పోవాలనే వచ్చాను, కానీ పోవడానికి ముందు సారీ. రాత్రివేళ మాధవయ్యకే పనుందే, నాకుండకూడదా? మాధవ ఎందుకు వచ్చాడో తెలుసా నీకు? తెలీదు. నేనెందుకు వచ్చాడో తెలుసా పోని? తెలీదు. ఇది కరెక్ట్ కాదు. ఏం విజయ్, ఊళ్ళోకి వచ్చి 4 రోజులు అవ్వలేదు, నీకు ఈ ఊళ్ళో విరోధులు ఎవరున్నారు? ఎవరో వీడికే తెలుసు. అంటే నువ్వు విజయ్ ఇంటికి పోవటం, ఇతన్ని హత్య చేద్దామని ప్రయత్నించటం అన్ని నిజమంటావా? వాడికి అలాంటి బుద్ధి లేదు. ఎవరో పురమాయిస్తేనే వచ్చాడు. ఏయ్, మర్యాదగా చెప్పు ఏం జరిగిందో, లేదా నిన్ను కట్టేసి తోలుచి పారేస్తాను. మన్నించండి, కొంచెం నా మాట వినండి. ఆ విషయంలో రాస్కెల్, టీ కొట్లో ఆరంభమైన తగాదాలు ఇంతవరకు తీసుకొచ్చారా? ఇకపైన ఇలాంటి పనులు చేశారో తొక్క పగలు చేస్తాను. పోరా పోరా అంటే. విజయ్, జరిగిందంతా మర్చిపో. నువ్వు పోయి నీ పని చూసుకో. రాంగ్ జడ్జిమెంట్, తప్పుడు తీర్పు. ఏమిటి రవి, ఇది కరెక్ట్ కాదు. మీరా? అబ్బా, మీ రూమ్ లోకి రావాలంటే మహా జాగ్రత్తగా అడుగు పెట్టాలనుకుంటాను. సారీ.
బాధపడ్డాను. అందుచేతనే పరామర్శించిపోదామని వచ్చాను. మెనీ థ్యాంక్స్. కొంచెం కాఫీ తాగిసుకోండి. వద్దండి, పర్వాలేదు, కొంచెం ఉండండి. కాఫీ తాగండి. అయ్యో నా కాఫీ తాగే అయ్యో, అలవాటు లేదండి. తాగాల్సిందే. వద్దండి, మొదటిసారి మా ఇంటికి వచ్చారు. వద్దండి, తాగండి, కాఫీ ప్లీజ్, తీసుకోండి, ప్లీజ్, తాగమంటే వద్దండి, తాగండి. తాగండి. సారీ, నన్ను మన్నించండి. పర్వాలేదు. మీతో ఎన్నెన్నో చెప్పాలనుకుంటాను. మీరెదురోగానే నేను లోకమే మర్చిపోతాను. ఈ మధ్య తరచుగా కనపడ్డం మానేశారు. ఏ? అరే, మా అన్నయ్య ఫోటో ఎక్కడిది మీకు? నాకు ఇలాంటి పొజిషన్ రావడానికి కారణం మీ అన్నయ్యే. ఆయన్ని మరిచిపోకూడదనే ఇది ఉంచుకున్నాను. ఆయన నిన్ను దేవుడు అనుకుంటున్నారు. ఆయనున్న స్థితికి మూల కారణమే నువ్వంటున్నారు. అన్నయ్య, ఆయన ఎంత భక్తితో నీ ఫోటో దాచుకున్నారో తెలుసా? ఈ ఆల్బంలోంచి మాయమైన ఫోటో వాడి దగ్గరే ఉంటుందనుకున్నాను. ఐఆమ్ కరెక్ట్. నో, యువర్ నాట్ కరెక్ట్. ఆయన దగ్గరున్నది ఈ ఫోటో కాదు, పాత ఫోటో. గడ్డం లేకుండా తీయించుకున్నావే ఆ ఫోటో. ఫోటో తీయాలని ఆశపడితే ఇవాళ మరి ఈ డ్రెస్ వేసుకొచ్చావేంటి? నిన్నే. నన్నేం కాదు, నిన్నే. కాంగా ఉండండి. ఎప్పుడు చూసినా గొడవలే. చూడవే, పసి ఎంత అందంగా ఉందా? దీని తర్వాత చూద్దాం. ముందు ఆ పుస్తకం నాకు ఇవ్వి, నేను చదువుతాను. ఉండవే, నేను ఇంకా చదవలేదే. నేను చదువుతాను, నేను తర్వాత చదివే. ముందు నన్ను చదవను. ఆ థ్రిల్ అంటే నేను కూడా తెలుసుకోవచ్చా? మీ గొడవలన్నీ తీరినయ్యా? అయ్యో, నా కెమెరా ఎక్కడే? ఏమైందే? నువ్వే కదా భుజాన్ని వేసుకున్నావు? అవును, నా భుజానే వేసుకున్నాను. అదేమైంది? నిన్నడిగితే ఏ ఉషా, నువ్వు ఈ పక్కకు పోయి వెతకవే. పో అంటే నువ్వు ఈ పక్కకు పోయి వెతకవే. త్వరగా పో. కెమెరా నాది తెలుసు. మీకెలా తెలుసు? నేనంతా చూస్తూనే ఉన్నా. అంతా మీకు తెలుసా? అంతా అంటే నేను ఎందుకు పడేశానో తెలుసా? అది మాత్రం తెలియదు. తెలీదు? తెలీదు. టింగురంగా టింగరీ రంగా టింగురంగా తిక్క మనిషి చక్కదనం చూశారా? టింగురంగా టింగరీ రంగా టింగురంగా తిక్క మనిషి చక్కదనం చూశారా? పైకి మటుకు పాపం, పెద్ద మనిషి వేషం, మనసులోన మాత్రం పట్టరాని మోహం. నదురా బెదురా అలక. టింగురంగా టింగరీ రంగా టింగురంగా తిక్క మనిషి చక్కదనం చూశారా? కనులలోని చిలిపిదనం దాయగలవా? కోరికను మూయగలవా? చెయ్యి కలిపినాక ఇరు మనసులొకటి కాదా? చెయ్యి కలిపినాక ఇరు మనసులొకటి కాదా? తనువు తనువు చేరితే స్వర్గమే కదా. తనువు తనువు చేరితే స్వర్గమే కదా. టింగురంగా టింగరీ రంగా టింగురంగా తిక్క మనిషి చక్కదనం చూశారా?
లోపమా కనికరిస్తే పాపమా అంత కోపమా టింగురంగా టింగరిరంగా టింగురంగా తిక్క మనిషి చక్కదనం చూసారా టింగురంగా టింగరిరంగా టింగురంగా తిక్క మనిషి చక్కదనం చూసారా పైకి మటుకు పాపం పెద్ద మనిషి వేషం మనసులోన మాత్రం పట్టరాని మోహం నదురా బెదురా అలక టింగురంగా టింగరిరంగా టింగురంగా తిక్క మనిషి చక్కదనం చూసారా టింగురంగా టింగరిరంగా టింగురంగా తిక్క మనిషి చక్కదనం చూసారా వర్కరు చేతులు కలిపారు. అడిగితే పాత విరోధం అన్నారు. ఇప్పుడు ఓనరు వర్కరు దెబ్బలాడుతున్నారు. దీనికి కారణం బోనస్ సమస్య అని చెప్తారా? రవి, ఇదంతా నువ్వు చిన్న పిల్లాడు. పెద్ద పిల్లడా? ఇది కరెక్ట్ కాదు. శిలా, నీ లైఫ్ ఎలా ఉండాలో చేసుకోవాలి నాకు తెలుసు. అన్నయ్య మర్చిపో, వాడు మన అంతస్తుకు తోగలేని వాడమ్మా. కదా అంతస్తుకు తగ్గ జీవితాన్ని మార్చుకోవడమే ప్రయోజకత్వం. ఇలా ఇకపైనైనా నువ్వు ప్రయోజకురాలు అవుతావని ఆశిస్తున్నా. ఆ ఎస్ఆర్కే గురించి నీ ఉద్దేశం ఏమిటి? పెరిసేదంతా బంగారం కాదు. ఏమిట్రా? నీకు ఎస్ఆర్కేకి త్వరలో పెళ్లి చేద్దామని నిర్ణయించుకున్నాను. నువ్వేమంటావా? ఇది కరెక్ట్ కాదు. నీ ఒపీనియన్ దట్స్ కరెక్ట్. ఈ మధ్య నీకు తన్నులు తక్కువైపోయినారా? ఉండు, వస్తావని నాకు తెలుసు. ఏదైనా చెప్పాలా? ఇది మీ కుటుంబ విషయం, నేను జోక్యం చేసుకోకూడదని నాకు తెలుసు. బాబు, ఎస్ఆర్కే గురించి 10 మంది 10 రకాల వారు ధనం కోసం ఒక నింపేసి బస్తీ నుంచి పారిపోయిచ్చారని అనుకుంటున్నావా? అంటున్నావా? రైట్.
ఇప్పుడు మాత్రం నాకు చెప్పదు. బాబు గారు ఏదో విన్న చెప్పాను. ఐ డోంట్ బిలీవ్. వాళ్ళు చేరితే వాడి మీద ఏదో ఒక అభాండం ఇస్తూనే ఉంటారు. ఇది సహజం. మీకంటే బాగా తెలుసు. పో. తోటిస్తే చాలు నెత్తి మీదకి ఎక్కుతారు. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ. మేమే చాలా రిపోర్ట్స్ వస్తున్నాయి. రిపోర్ట్సా? మర్డర్ చేసి మెడ్రాస్ నుంచి పారిపోయారటగా. ఓ గుడ్ జో. ఏమిట్రా గుడ్ జో? హలో, జస్ట్ మినిట్ అంకుల్, మీకే ఫోన్. హలో, రాంగ్ నెంబర్. వస్తే చూడారు మరి. లూటీ చేశాడు, కూలీ చేశాడు, దొంగనట్టు గుద్దాడు అని ఎస్ఆర్కే హియర్. ఎంతకాలం? హాయ్ లారెన్స్, ఎప్పుడు వచ్చావు సింగపూర్ నుంచి? ఓ లవ్. ఏ మ్యాన్, రేపు మా ఇంట్లో నీకు పార్టీ అరేంజ్ కావాలి. దట్స్ ఆల్. లైక్ కొట్టకూడదు. పార్టీ ఇస్తున్నావా? నీ పార్టీలన్నీ కూడా తీసుకో. యువర్ ఫన్నీ. రేపు కలుద్దాం పార్టీలో. లారెన్స్ మై క్లోజ్ ఫ్రెండ్. నీకు తెలిసే ఉంటారా? ఓ తెలియదు. పిచ్చివాడు బాగా డిటెక్టివ్ నవల్స్ చదువుతూ ఉంటాడు కదా, అందుకని. ముందు అసలు నువ్వు కరెక్ట్ కాదురా. ఏడాది అకౌంట్స్ అన్ని సబ్మిట్ చేశాను. ఆడిటర్. ఎవరండి మీరు? మిస్టర్ ఎస్ఆర్కే ఉన్నారండి. మీ పేరేంటి? గోపాల్ స్వామి. కూర్చోండి. థ్యాంక్ యూ సార్. సో మీకోసం ఎవరో గోపాల స్వామి వచ్చారండి. ఓ గోపాల్ స్వామి, రమ్మనమ్మను. గోపాల్ స్వామి గారు ఉన్నారే, సింగపూర్ లో పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్. అక్కడ ఆయనతో నాకు పరిచయం. టీ ఎస్టేట్ కొనాలని లెటర్ రాశారు. ఒకవేళ దాని గురించి వచ్చారేమో. హలో మిస్టర్ ఎస్ఆర్కే. హలో గోపాల్ స్వామి. మీట్ శాంతమూర్తి, మై పార్ట్నర్, మిస్ సన్ రవి. హలో. కూర్చోండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సిట్ డౌన్. ఏం ఎస్ఆర్కే, మీరు అందరూ అన్నములు? నాకు అన్నదమ్ములే లేరు, ఒకటే చెల్లాయి. ఆ అమ్మాయి మీకు తెలుసుగా? ఆశ్చర్యం అండి. నేను ఇక్కడికి రావాలనుకుని మీనంబాకం ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు మేము వస్తే ఒక అతను కనపడ్డాడు. ఓ చిన్న వ్యత్యాసం, గడ్డం కళ్ళజోడు లేదంతే. ఏమిటి నా పోలికలో ఇంకొకట? విచిత్రంగా ఉంది. ఈయన ఆయన ఉండొచ్చు, ఆయన ఈయన ఉండొచ్చు. ఏమిటి నువ్వు అనేది? లోకమే ఒక నాటక రంగం, షేక్స్పియర్ చెప్పాడు. బ్రిలియంట్ బాయ్. చెప్పేది వినండి. అతను చూసి మీరనుకొని నేను వాడి పక్కకు పోయి, హలో మిస్టర్ ఎస్ఆర్కే, ఎప్పుడు మెడ్రాస్ నుంచి వచ్చారని ఒక్కటిచ్చాను. ఆయన మీరు పొరపడ్డారు, మీరు వెతుకుతున్న మనిషి నేను కాదని చెప్పి వెళ్ళిపోయాడు. వడదెబ్బ తిన్నవాళ్ళ బేరమన్నాను. ఏ సార్, ఒకే పోలికలతో ఇద్దరుంటాం సాధ్యమా? సాధ్యమే. లోకంలో ఒకే పోలికలున్న 8 మంది ఉన్నారని భారతంలో ఉంది. అవునవును, దేవుడి లీలా వినోదాలు. అవునవును, ఆడించేది ఆయన, ఆడేవాళ్ళం మనం. కరెక్టేనా గోపాలస్వామి గారు? నువ్వు కరెక్ట్ కాదురా. మీరు తినండి సార్. థ్యాంక్ యూ. సార్, ఏమిటిది? ఎస్ఆర్కే ఫోటో. ఇదేమిటి? అదే అండి. జుట్టని చెప్పకోయ్, నీ గుట్టు కనిపెట్టాను. నాకంతా తెలుసు. ఇది పద్మ వ్యూహమోయ్. టేక్ ఇట్ ఈజీ మై బాయ్. సిట్ డౌన్. సిట్ డౌన్ ఐ సే. నువ్వే కానీ నా ఫోన్లో మాట్లాడింది? అదొచ్చి ఎవరి వాయిస్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. నువ్వు ఫోన్ చేయడం, ఆయన రాంగ్ నెంబర్ పెట్టడం కనిపెడుతూనే ఉన్నాను. లేచావేంటి? మీ కాఫీ తెస్తాను. నన్నే బ్లాక్మెయిల్ చేద్దామనా? ఇట్స్ ఇంపాసిబుల్. ఏమంటే నేనే ఒరిజినల్ జేమ్స్ బాండ్. మొహం తుడుచుకో, దాహం తీర్చుకో. ఐస్ వాటర్. సాయంకాలం ఎస్ఆర్కేకి ఫంక్షన్ ఉంది, నువ్వు కూడా రా. ఫోటో ఇది కరెక్ట్.
వెల్కమ్ వెల్కమ్ పెదవుల నవ్వుకి స్వాగతం నా గానం వింటూ ఆనందించగా ఉల్లాసంగా వచ్చిన వారికి పల్లవితోనే స్వాగతమిస్తున్నా నా పాటలతోనే అభినందిస్తున్నా వెల్కమ్ వెల్కమ్ పెదవుల నవ్వుకి స్వాగతం నా గానం వింటూ ఆనందించగా ఉల్లాసంగా వచ్చిన వారికి పల్లవితోనే స్వాగతమిస్తున్నా నా పాటలతోనే అభినందిస్తున్నా పైకి నవ్వుతూ పంజాబిప్పి మేక బన్నె పులి పొంచె ఉంది తెలివి ఉంటే తెలుసుకుంటే నువ్వు గెలిచేవురా ఈ అన్యాయం ముగిసే తరుణం దరి చేరేను అతి త్వరలోనే వెల్కమ్ వెల్కమ్ పెదవుల నవ్వుకి స్వాగతం నా గానం వింటూ ఆనందించగా ఉల్లాసంగా వచ్చిన వారికి పల్లవితోనే స్వాగతమిస్తున్నా నా పాటలతోనే అభినందిస్తున్నా కొలుకుతున్నది స్వార్థం మోసం రగులుతున్నది నలిగిన హృదయం ఉంది ధర్మం నాకు సాయం నిన్ను ఓడించగా విష సర్పంగా బుస కొడతాను నే తలచానా అంతు చూస్తాను వెల్కమ్ వెల్కమ్ పెదవుల నవ్వుకి స్వాగతం నా గానం వింటూ ఆనందించగా ఉల్లాసంగా వచ్చిన వారికి పల్లవితోనే స్వాగతమిస్తున్నా నా పాటలతోనే అభినందిస్తున్నా ఎదటి మనిషికి మనసుంటుంది మనిషి ఓర్పుకి హద్దుంటుంది దేవుడైనా ఆపలేడు మనసు రగిలిందంటే ఎద దుఃఖంతో బరువయ్యేను ఇది పోరాటం హృదయారాటం వెల్కమ్ వెల్కమ్ పెదవుల నవ్వుకి స్వాగతం నా గానం వింటూ ఆనందించగా ఉల్లాసంగా వచ్చిన వారికి పల్లవితోనే స్వాగతమిస్తున్నా నా పాటలతోనే అభినందిస్తున్నా సార్ స్టేజికి పోదామా? ఈ సన్మాన సభకి పేదల పాలిట పెన్నిధైనటువంటి మన అయ్యగారిని అధ్యక్షత వహించాలని కోరుకుంటున్నాను. కర్తవ్య దీక్షాపరులైన కార్మికులకు వందనాలు. నాకు ఆత్మీయుడు నా భాగస్థుడు అయిన శ్రీ ఎస్ఆర్కే గారికి ఒక సన్మాన సభ ఏర్పాటు చేసినందుకు నేను పొంగిపోతున్నాను. మీ శ్రేయస్సులో వారికి ఎంత శ్రద్ధాశక్తులున్నాయో అంత అక్కర ఆయన శ్రేయస్సు గురించి నాకు ఉంది. అందుకే వారింకా 10 కాలాల పాటు జీవించాలని, కార్మిక సేవలో వారు పునీతులైపోవాలని ఆ శబరిగిరి అయ్యప్ప స్వామిని వేడుకుంటూ నా మెడలో ఉన్న బంగారు గొలుసును వారికి బహూకరిస్తున్నాను. ఈ పొగట్టలకో బహుమతికో నేను కొంచెం కూడా అర్హత లేనివాడిని. మీకు, నా భాగస్థుడికి నా మీదున్నటువంటి నమ్మకానికి
నేను తలంచుతున్నాను. మీ నమ్మకం వమ్ము కాకుండా నేను పాటుపడతానని హామీ ఇస్తున్నాను. మీ అందరికీ నమస్సు. తర్వాత ఇక్కడున్న కార్మికుల అందరి తరఫున ఈ ప్రేమ చిహ్నాన్ని శ్రీ ఎస్ఆర్కే గారికి బహుమతిగా ఇస్తున్నాను. థ్యాంక్స్. ఇంకొకరి చేతుల్లో నీ ప్రాణం పోకూడదన్న స్వార్థంతోనే నిన్ను కాపాడాను. నేను నీకు చేసిన ద్రోహానికి నువ్వే శిక్ష వేసినా అనుభవిస్తాను. ఓసి పాపిష్టిదానా, దొంగలకి దొరలకు పొత్తు కుదరదు, నన్ను వదిలేయండని ఎంత మొత్తుకున్నా విన్నారా? నా భార్యని అన్యాయంగా చంపేశారే. విజయ్, మా నాన్నని ముష్టి డబ్బు కోసం బ్లాక్మెయిల్ చేశాను. దానికి నిన్నొక సాధనంగా మాత్రమే ప్రయోగించుదాం అనుకున్నాను. ఆ సందర్భాన్ని బాగా ఉపయోగించుకొని శంకర్ నీ భార్యను ఖూనీ చేశాడు. అది మాత్రమే కాదు, వాడు నాకు డిమ్కి ఇచ్చాడు. ఆగ్రహం వల్లనే నేను వాడిని షూట్ చేశాను. ఏం మాలా, శంకరే ఎస్ఆర్కే అంటున్నావా? అవును, అది నేను నిరూపిస్తాను. ఎవరు నువ్వు? ఎందుకు వచ్చావు? బయట వాళ్ళకి టోపీ వేయొచ్చు, కానీ నిన్ను నువ్వే ఎప్పుడు మోసం చేసుకోలేవు శంకర్. నో, నా పేరు ఎస్ఆర్కే. నువ్వు అడ్రస్ మారొచ్చావు. కాదు, నేను కరెక్ట్ అడ్రస్ కే వచ్చాను. మొహానికి ఒక గడ్డం తగిలించుకుంటే శంకర్ ఎస్ఆర్కే అయిపోతాడేమిటి? నిజం ఒప్పుకో శంకర్. శంకర్, నీ చెల్లెలు ప్రాణాలు కాపాడడానికి డబ్బు కావాలని అల్లాడేవే, అది మరిచావా? ఆ డబ్బు చేతికి రాగానే నన్నే మోసం చేసి వెళ్ళావే, అది మరిచావా? నీ వల్ల ఇలాంటి పరిస్థితికి వచ్చి నేను ఇలా ఊరూరా ఎందుకు తిరుగుతున్నానో తెలుసా? ఎక్కడో అక్కడ నాకు కనిపించకపోతావా అని. నీకు డబ్బే కదా ముఖ్యం. 5కి 10 లక్షలు ఇస్తాను, పట్టుకుపో. నేను డబ్బు కోసం రాలేదు, నీ ప్రాణం కోసం వచ్చాను. మాలా, ఇన్నేళ్ల బట్టి వీడి కోసమే వెతుకుతున్నాను. వాడిని నీ చేతులతో చంపకు. వచ్చిన రోజునే వీడి కథ పూర్తయిపోయేది, కానీ శంకరా కాదా అన్న సందేహం వల్ల వదిలిపెట్టాను. శంకర్! మాధవ! బాస్! బ్లాక్మెయిల్ విద్యలో నువ్వేగా నాకు గురుదేవుడివి. ఇప్పుడు నీ చెల్లెల ద్వారా నిన్నే బ్లాక్మెయిల్ చేస్తున్నాను. ఎలా ఉంది? మర్యాదగా గుంట నక్కల్ని బయటికి పంపించి తలుపేసే, లేదా భయపడకు. నువ్వు నా భార్యను చంపావు, అందుకని నీ చెల్లెల్ని నేను చంపను.
రండి. ఏమిటిదంతా? వీడు నన్ను నా చెల్లెల్ని ఖూనీ చేయడానికి వచ్చాడండి. ఖూనీ చేయాలనే వచ్చాను, నీ చెల్లెల్ని కాదు, నిన్నే. రాస్కల్, ఎంత ధైర్యం లేకపోతే నా ఎదురుగానే ఇంత పొగరుగా మాట్లాడతావు? సార్, వీడిని వెంటనే పోలీసులకు అప్పగించేయండి. రాపోదాం. రవి, పోలీసులు ఫోన్ చేయి. ఒక మాట అతని నో, నువ్వేం చెప్పద్దు. పోలీసులు ఫోన్ చేయి. పో. చెయ్యండి సార్. ఒకసారి మీ పార్ట్నర్ వల్ల జైలుకు పోయాను. ఇప్పుడు మీ పుణ్యమాని ఇంకోసారి జైలుకు పంపాలనుకుంటే మీ ఇష్టం. బాబు గారు, వీడు లోగడ శంకర్ అనే పేరుతో మద్రాసులో ఒక రెడ్డి గారి వద్ద పనిచేస్తుండేవాడు. ఆయన డబ్బు అపహరించాలని వీడు ఆ రెడ్డి గారి కుమార్తె కలిసి నన్ను చిత్రవద చేసి వాళ్ళ ఆటకి పావుగా ఉపయోగించుకున్నారు. పనవగానే నా భార్యని చంపేశారు. అది మాత్రమే కాదు, ఆ హత్య చేసింది నేనే అని నాకు జైలు శిక్ష పడేట్టు చేశారు. ఇది నిజమని ఎలా నమ్మడం? బాబు గారు, ఆ పిల్ల ఈ ఊళ్ళోనే ఉంది. ఆ రోజు ఫంక్షన్ లో ఎస్ఆర్కేని షూట్ చేయడానికి ట్రై చేసింది ఆ పిల్లే. ఆమెనా? ఆమె ఎక్కడుంది ఇప్పుడు? నాతో నేను చూపిస్తాను. మళ్ళా మా అయ్యగారు వచ్చారు, నిజాలు నువ్వే చెప్పు. మాలా, బాబు గారు, మొత్తం అర్థమైంది. సార్, వాడిని పోలీసులకు అప్పగించేశారా? పోలీసులకు అప్పగించవలసింది వాణ్ణి కాదు, నిన్ను. ఏమంటున్నారు? దీనికేమంటావు? నీ గురించి విజయ్ చెప్పినప్పుడు నేను నమ్మలేకపోయాను. కానీ నువ్వు ఇప్పుడు మాలను చంపేశావు. నిన్ను నేను వదిలిపెట్టను. నీ వంటి హంతకుడికి చెల్లెళ్ళని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాను. అన్నయ్య, ఆయన వదిలే, లేదంటే నీ మర్యాద దక్కదు. ఆయన వదిలిపెట్టావా లేదా? ఏమిటి ఇలా పరిగెత్తుకొస్తున్నారు? విజయ్, మా నాన్న ఇంకా ఇంటికి రాలేదు. ఎక్కడికి పోయింటారు? నేను చెప్తాను, రండి. పైన ఉన్నారు, రండి. ఎక్కడా? ఇది కరెక్ట్ కాదు. పార్ట్నర్, నేను గాంధీనో గౌతమ బుద్ధుణ్ణో కానే కాదు. స్వార్థం వల్ల తప్పులు చేసే సాధారణ మానవుల్లో నేను ఒకటి. దానివల్ల కొంతమంది బాధలు పడి ఉండొచ్చు. కానీ ఒకటి, మనసారా మీకు నేను ఒక చిన్న ద్రోహం కూడా చేయాలనుకోలేదు. అందుచేత ఏ నమ్మకంతో మీరు నన్ను పార్ట్నర్గా చేర్చుకున్నారో ఆ నమ్మకంతోనే మనం ఫ్రెండ్స్గా విడిపోదాం. నా భాగం నాకు పంచిచ్చేయండి. మీకు ఏ విధమైన కష్టం లేకుండా నేనెక్కడికైనా వెళ్ళిపోతాను. హత్యలు చేసిన ముద్దాయివి పెద్ద యోగ్యుల్లో ఉపన్యాసం ఇస్తున్నావా? ముందు నేను పోలీసులకు అప్పగిస్తేనే నాకు మనశ్శాంతి. పార్ట్నర్, నువ్వు ఒక మంచి మనిషివి, కానీ ఈ లోకంలో మంచికి స్థానం లేదు. సార్, మీరు అయ్యగారిని ఇక్కడికి తీసుకొచ్చారన్నది తెలిసిపోయింది. విజయ్ రవి ఇక్కడికి వచ్చేస్తున్నారు. ఏయ్, పార్ట్నర్ ఇప్పుడు శవపేటిక మీద పడుకునున్నాడు. వాణ్ణి లోపల దాచిపెట్టి
ఎవరు చనిపోయారు? మన మైకేల్ పాపం పోయాడు. మీరు వెళ్తూ ఉండండి. మిస్టర్ పార్ట్నర్, ఇదే నీకు నేనిచ్చే లాస్ట్ ఛాన్స్. నీ ఆస్తిలో నేను ఒక్క పైసా కూడా అడగలేదు, కానీ నాకు చేరవలసిన ఆస్తి తాలూకు పత్రాలన్నీ ఇక్కడ సిద్ధపరిచి ఉంచాను. అందులో మర్యాదగా సంతకాలు పెట్టేయి. కమాన్, కమౌట్. ఈ పేటికను ఎవరి కోసమో చేయించాను. ఇప్పుడు నన్నే ఆహ్వానిస్తోంది. జీవితంలో ఒకే ఒక తప్పు అమ్మానే చేసింది, అది కూడా నీ కోసమేనమ్మా. ఆ ఒక్క తప్పుని కప్పిపుచ్చడానికి మళ్ళీ ఎన్నెన్నో తప్పులు చేయవలసి వచ్చిందమ్మా. నేను చస్తున్నందుకు బాధ లేదు, కానీ నిన్ను అనాథగా వదిలిపోతున్నందుకే దిగులు. విజయ్, నేను నీకు ఎన్నో ద్రోహాలు చేశాను. అందుకు నా చెల్లెల మీద పగ తీర్చుకో.